వీరయ్య గారు రాష్ట్ర పరిస్థితి గురించి కూడా చెప్పారు. నేను సిపిఎం గురించి, సిపిఎం యొక్క ప్రత్యేకత గురించి మీకు చెప్పదలుచుకున్నాను. మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మీరు వాటిని అన్నింటినీ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది, గతంలో కూడా పరిపాలించింది, దాన్ని చూసాం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ఉంది, ఇక్కడ కూడా బీజేపీ గురించి, బీజేపీ విధానాల గురించి మనకు తెలుసు. ఇక బీఆర్ఎస్, టీఆర్ఎస్ మనం చూసాం. పక్కన మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రం పోయినా మనకు సిపిఎం కనపడుద్ది. కొన్ని పార్టీలు అక్కడక్కడ ఉంటాయి. మరి ఆ పార్టీలకి సిపిఎం పార్టీకి ఏం తేడా లేదని చెప్పేసి, ఆ పార్టీలు లాంటి పార్టీ సిపిఎం పార్టీ అయితే మన పార్టీ అక్కర్లా ఈ దేశానికి, మనం రద్దు చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలన్నీ ఒక ఎత్తు, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు ఒక ఎత్తు. ఈ పార్టీలన్నీ పెట్టుబడిదారుల పార్టీలు, భూస్వాముల పార్టీలు, దొంగల పార్టీలు, దోపిడీదారుల పార్టీలు. ఆ పార్టీలన్నీ మన కార్మికుల పార్టీలు, కర్షకుల పార్టీలు, కూలీల పార్టీలు, మహిళల పార్టీ, పేదల పార్టీ, దళితుల పార్టీ. మనం ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల యొక్క ప్రయోజనాలను రాజీ పడం. వారు కోటీశ్వరుల యొక్క ప్రయోజనాల కోసం వారు కృషి చేస్తారు. దీని గురించి మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు. మీ చుట్టుపక్కల చూస్తున్నారు, చాలా మంది ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నారు. మీకు ఎంత జీతం వస్తుందో, మీ యజమానికి ఎంత లాభం వస్తుందో లెక్కేసుకోండి. యజమానికి వచ్చే లాభం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసు. కార్మికుల శ్రమ నుంచి వస్తుంది. రైతాంగంకి ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? వారు శ్రమ చేసి పంట పండిస్తే వస్తుంది. కానీ ఆ పంట పండించిన దానివల్ల గిట్టుబాటు ధర రాకుండా లాభం ఎవరికి వెళ్తుంది? పెద్ద పెద్ద వ్యాపారులకి, టోకు వ్యాపారులకి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్తుంది. ఈరోజు వ్యవసాయంలో రైతులు పంట పండిస్తే ఆ పంటను కొని ఎక్కువ లాభం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారస్తులు కాదు, ప్రపంచ స్థాయిలో ఉండే పెద్ద వ్యాపారస్తులు, అంబానీలు, అదానీలు ఈరోజు మార్కెట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి అదానికి, అంబానీకి మీరందరూ చూశారు, రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్ ఫ్రెష్, రకరకాల ఫ్రెష్ల పేరుతోటి పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి. వ్యవసాయ సరుకులు కొనేదానికి వారికి వస్తుంది. వారికి అనుకూలంగా ఈరోజు మోడీ చట్టాలు తీసుకురాబోతున్నాడు. ఆల్రెడీ చట్టం తీసుకొచ్చి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి రైతు సంఘాలు, కూలీ సంఘాలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ఈరోజు ఆ పార్టీలని సంపన్నుల పార్టీలని చెప్పేది. నేను ఒక్క విషయం చెప్తాను. మోడీ గారి అధికారానికి రాకపోయే ముందు అంబానీ గారి ఆస్తి 40 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆయన ఆస్తి 8 లక్షల కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చిందండి సొమ్ము? నువ్వు నేను కష్టపడితే, శ్రమ చేస్తే ఆ శ్రమను దోచుకొని సంపాదించారు. శ్రమను దోచుకోవడానికి పుష్కలంగా అవకాశం ఇచ్చాడు మోడీ గారు. అందుకని వాడికి 8 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. అదానికి 44,000 కోట్ల రూపాయలు అతని ఆస్తి. ఇప్పుడు 7.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మన ప్రజల యొక్క శ్రమ నుంచి దోచుకొని రక్తాన్ని, కండల్ని పీల్చి పిప్పి చేసి ఈరోజు సంపాదించారు. మీరు ఈ మధ్య పేపర్లో చూస్తుంటారు, అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలిస్తే, ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచినప్పుడు ఒక డిన్నర్ పార్టీ పెట్టాడు. ఆ డిన్నర్ పార్టీకి ఎవరిని పిలిచారు? మన దేశం నుంచి అంబానీ గారిని పిలిచారు. కోటీశ్వరులందరిని పిలిచారు, ప్రపంచంలో ఉండే కోటీశ్వరులందరిని పిలిచారు. మన దేశం నుంచి అంబానీని పిలిచాడు. మన దేశంలో మనం ఎవరూ ప్రజలం కాదు, అంబానీ గారు ప్రజలు. ట్రంప్కి ఆయనే, మోడీకి ఆయనే, ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా ఆయనే. ఎందుకంటే ఆదాని నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అందరు నోట్లో వస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఆ 100 కోట్ల రూపాయలు ఈ మధ్య ఇచ్చేసాడు ఆయనకి, ఎగతాళి చేస్తారని చెప్పేసి. అందుకనే ఈరోజు మనం అందరం ఈ బడుగు ప్రజల యొక్క, కార్మికుల, కర్షకుల యొక్క బ్రతుకులు బాగుపడాలంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎర్ర జెండా తప్ప ఇంకో మార్గం లేదు. దాన్ని పెంచి పోషించి అభివృద్ధి చేసుకుంటేనే అదే మార్గం. లేకపోతే మన జీవితాలను సర్వనాశనం చేస్తారు ఈ ధనవంతుల యొక్క పాలకులు. అందుకని ఈరోజు ప్రపంచంలో సోవియట్ యూనియన్ కుప్పగోలిపోయిన తర్వాత సోషలిజం ఎక్కడుంది, కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, వాళ్ళ పని అయిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నారు. కానీ మళ్ళీ కమ్యూనిస్టుల అవసరం ఎంత ఈరోజు గమనించి మళ్ళీ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ప్రజలు ఎక్కడన్నా ఏమైనా అనుమానం ఉందేమో కానీ పెట్టుబడిదారులకు మాత్రం అనుమానం లేదు కమ్యూనిస్టుల మీద. వీళ్ళుంటే మనకు ప్రమాదం, వీళ్ళ ఒక్క ఎర్ర చొక్క వేసుకున్న వాడు కూడా ఉండకూడదు ఈ సమాజంలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే మన సమ్మె చేసినా అణిచివేస్తారు, మన ధర్నా చేసినా ధర్నా చేయలేరు. ఒక నాయకుడు వస్తుంటే, ఒక ముఖ్యమంత్రి వస్తుంటే మన నాయకులను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తున్నారు. ఎందుకని? మనం అంటే అంత భయం. ఏమో మన కత్తులు కట్టాలు తీసుకొని పొడిసి నరికి ఏమైనా చేస్తాం? ఏమీ లేదు. వాళ్ళ జేబులో డబ్బులు మీ అబ్బ సొమ్మా, ఇది కార్మికుల యొక్క కష్టం సొమ్ము కాబట్టి పంచండి అని చెప్పి అడుగుతాం కాబట్టి వాళ్ళకి భయం. అందుకని వాళ్ళు మనల్ని సహించలేరు. వాళ్ళకి భయపడే వాళ్ళని కాదు. అందుకని మన జీవితాంతాన్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, వీటన్నిటి త్యాగం చేసి మన పూర్వీకులు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండాని బతికించారు, పెంచారు. దానికోసం త్యాగాలు చేశారు, ప్రజల కోసం చేశారు. ఇంతకుముందు వీరయ్య గారు చెప్పారు, వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఏం జరిగింది. మనం అందరం మేడే జరుపుకుంటాం. మేడే కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు చికాగో నగరంలో ఎవరి కోసం ప్రాణాలు ఇచ్చారు? మన కోసం ప్రాణాలు ఇచ్చారు. 8 గంటల పని దినాలు కావాలని చెప్పేసి మేడేకి 7 మంది అక్కడ ప్రాణాలు ఇచ్చారు హైగేట్ దగ్గర. ఈ తెలంగాణ రాష్ట్రంలో దున్నేవాడికే భూమి కావాలి, రైతుకు భూమి కావాలి, వెట్టి చాకిరీ పోవాలి వృత్తిదారులందరికీ అని చెప్పేసి పోరాటం చేసి 4,000 మంది ప్రాణాలు ఇచ్చారు. ఆ రోజు అమరవీరులు ఎవరి కోసం ఇచ్చారు? మన కోసం ఇచ్చారు. వారు ఆ ప్రాణాలు ఇచ్చారు కాబట్టి మనం ఈ మాత్రమైనా బతుకుతున్నాం. లేకపోతే ఈ మాత్రం బతుకులు కూడా మనకి ఉండేవి కాదు. అందుకని ప్రజల కోసం మనం కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఆనాటి నుంచి ఈనాటి నుంచి కృషి చేస్తుంది, రేపు కూడా కృషి చేస్తుంది. ఈ దేశంలో ప్రజలకు ఈరోజు ఏం కావాలనుకుంటున్నాం మనం? కమ్యూనిస్ట్ పార్టీ ఇంతకు ముందే చెప్పారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26న ఈ దేశంలో అమలులోకి వచ్చింది. దాంట్లో 4 ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ దేశంలో ప్రజలకు మేలు జరగాలంటే ప్రజాస్వామ్యం కావాలని చెప్పారు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని మోడీ గారు కూనీ చేసేస్తున్నారు, మొక్కలు చేసేస్తున్నారు. నిన్నెవరో భార్యను కూనీ చేశాడట, కూనీ చేసి ఉడకబెట్టి ఎక్కడో చేశాడట. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ గారు అలా చేస్తున్నారు, కూనీ చేసి ఉడకబెట్టి ఎక్కడో కలిపేస్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితి ఈరోజు మోడీ గారు తెస్తా ఉన్నాడు. ఆ ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోకపోతే కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉండదు, కార్మికులకు యూనియన్ పెట్టే హక్కు ఉండదు, కార్మికులు మా జీతం పెంచడం చార్టర్ ఆఫ్ డిమాండ్ చేసే హక్కు ఉండదు. మీరందరూ యూనియన్లు పెట్టుకుని ఉద్యమాలు చేసి ఈరోజు ఆందోళన చేసి కొన్ని హక్కులు సాధించుకుంటున్నారు, కొద్దిగా ఉన్నారు. అటువంటి హక్కులు ఉండవు. ఈ ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కావాలంటున్నారు, మాకు మద్దతు ధరకు చట్టం కావాలంటున్నారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు, పంజాబ్లో ఉద్యమం చేస్తున్నారు, ఇక్కడ అందరం ఉద్యమం చేస్తున్నాం. రేపు ఈ ఉద్యమాలు చేసేదానికి కూడా ఈ ప్రజాస్వామ్యం లేకపోతే మనకు హక్కు ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నాను, విమర్శ చేస్తున్నాను, హక్కు ఉండదు. సుందరయ్య గారు ఈ బ్రిటిష్ వాళ్ళు వలసపాతం పోవాలని చెప్పేసి ఒక సభలో మాట్లాడితే మరుసటి రోజు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టేశారు తీసుకెళ్ళి. ఆయనకి ఇంకా మైనర్ కూడా తెరల. ఈ బ్రిటిష్ వాళ్ళు కళ్ళు ప్రోత్సహించి కళ్ళు మీద పన్ను వసూలు చేసి ఆ రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఈ కళ్ళు ఉండకూడదని చెప్పి తాటి చెట్టు ఎక్కి గొలలు కొట్టేశాడు సుందరయ్య గారు. తాటి చెట్టు దగ్గరనే బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఈ రోజు మోడీ గారి పరిస్థితి ఉంది, మోడీని విమర్శిస్తే జైలుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అమిత్ షా గారిని విమర్శిస్తే దేశద్రోహం చేసామని జైల్లో పెట్టేస్తున్నారు. మాకు పౌర హక్కులు కావాలంటే మోడీ గారిని చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి జైల్లో పెట్టారు కొంతమందిని. ఆ రకంగా విమర్శ చేసేవాడిని, ఎదురు తిరిగేవాడిని, ప్రశ్నించేవాడిని ఈరోజు సహించే పరిస్థితి లేదు ప్రజాస్వామ్యం. అందుకనే మనం కార్మిక వర్గం, ముఖ్యంగా కష్టజీవులకి ప్రజాస్వామ్యం ఎక్కువ కావాలి, పెట్టుబడిదారులకు అక్కర్లా. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, భయపెడితే లొంగిపోతారు. కానీ కష్టజీవులకి ప్రజాస్వామ్యం ఉంటేనే హక్కులు, పోరాటాలు ఉంటాయని మనం గమనంలో పెట్టుకోవాలి. అలాగే మనకు లౌకికవాదం, రాజ్యాంగంలో కూడా చెప్పారు లౌకికవాదం. ఈ దేశంలో ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా, జైన్లైనా, బుద్ధిస్టులైనా ఎవరైనా సమానంగా ఉండవాలి. మనం అందరం పౌరులు. మతం ఉంచుకోండి, పూజలు చేసుకోండి, పురస్కారాలు చేసుకోండి, చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మేము హిందువులు గొప్పవాళ్ళని, ముస్లింలు గొప్పవాళ్ళని, క్రైస్తవులు గొప్పవాళ్ళని, ఒకరికొకరు పడద అవసరం ఇచ్చి కొట్టుకుంటామని చెప్పేసి దానికి అవకాశం లేదు. అది మన దేశానికి పనికిరాదు. 139 కోట్ల మంది ఇంతకుముందు వీళ్ళందరూ నుంచున్నారు వరుసగా, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అందరూ చేతులు గట్టి పైకి మేము అందరం ఒకటే అని చెప్పారు. అది మనకు కార్మికులకు అవసరం. కానీ పెట్టుబడిదారులకు అది అవసరం లేదు. వాళ్ళు డిన్నర్ దగ్గర అందరు కలిసి కూర్చొని డిన్నర్ చేస్తారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మీరు ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అని చెప్పేసి చెలదీసేదానికి ప్రయత్నం చేస్తారు. మనం ఐక్యంగా ఉంటే వాళ్ళకి లాభం పోద్ది. మనం ఐక్యంగా ఉంటే సమ్మె చేస్తాం, మనం ఐక్యంగా ఉంటే డిమాండ్స్ పెడతాం, గిట్టుబాటు ధర కావాలంటే అందుకు మనం చీల కొట్టాలి.
చెలగొట్టడానికే మతం, కులం, ప్రాంతం ఇట్లాంటివి రెచ్చగొడతా ఉన్నారు. అందుకని లౌకికవాదం అనేది కార్మిక వర్గానికి, కష్టజీవులకి ఈరోజు దేశానికి అవసరం. రాజ్యాంగంలో మరొక సామాజిక న్యాయం గురించి చెప్పారు. మహిళల హక్కులు కావాలి. ఈరోజు ఈ సమాజంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. దళితుల్ని అవమానం చేస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారు. మైనార్టీలకి హక్కులు లేకుండా ఈరోజు వాళ్ళని చాలా అన్యాయంగా చూస్తూ ఉన్నారు. గిరిజన లెక్కల్లో అడవుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ సంపదని, కొండల్ని, కోనల్ని, నీటిని కొల్లగొట్టేసి వాళ్ళందరినీ దేశం మీద పడి కూలి చేసుకుని బతుకమని నెట్టేస్తా ఉన్నారు. మరి ఇటువంటి అన్యాయం అక్రమం ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, సామాజిక న్యాయం కావాలని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది. మనం చెప్పడం కాదు, అది మనకు కాపాడుకోవాలి. దానికి భంగం చేస్తున్నారు ఈరోజు మోడీ, దానికి భంగం చేస్తున్నాడు ఇక్కడ కాంగ్రెస్, దానికి భంగం చేస్తున్నారు మిగతా చోట్ల కూడా. అలాగే ఈరోజు రాష్ట్రాలకు కూడా హక్కులు కావాలి. మీరు నిన్న ఇవాళ పేపర్లో చూస్తే కట్టర్ అని ఉన్నాడు. కట్టర్ అని చెప్పేసి కేంద్ర మంత్రి, ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చి 55,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడిగాడు. మీకు ఎప్పటికే 1,00,000కు పైగా మీ కోట్లు ఇచ్చేసామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన ఇచ్చేవాడు, ఈయన పుచ్చుకునేవాడు. ఈరోజు కేంద్రం ఢిల్లీ దగ్గర ఖజానాలో ఉన్న సొమ్ము ఎవరిది? నువ్వు పన్ను కడితే అక్కడికి వెళ్ళింది, ఇంకొకరు పన్ను కడితే అక్కడికి వెళ్ళింది, వ్యాపారి పన్ను కడితేనే అక్కడికి వెళ్ళింది. డబ్బంతా ఇక్కడ నుంచి వెళ్ళొద్ది. డబ్బంతా జేబులో వేసుకొని అదేదో సొంత సొమ్ము అయినట్టు, ఆ డబ్బు సొమ్ము అయినట్టు మీకు అందరికి పందారం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకని రాష్ట్రాలకి మనం కేంద్రానికి పన్ను ఎంత అయితే వచ్చిందో ఆ పన్నులో 50 రూపాయలు రాష్ట్రాలకు వాటా కావాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఎందుకు అడగడం? మా వాటా ఇవ్వు అని చెప్పేసి డిమాండ్ చేయాలి కదా. ఎందుకని దోషుడు పెట్టి దండం పెట్టి అడుక్కుంటాడు? మనకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్నే మనం ఫెడరలిజం అంటున్నాం, రాష్ట్రాలకు హక్కులు కావాలంటున్నాం. లేకపోతే రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి అవుద్ది? రాష్ట్రంలో చదువు ఎట్లా అభివృద్ధి, ఆరోగ్యం ఎట్లా అభివృద్ధి అవుద్ది, ఈ పథకాలు ఎట్లా అమలు జరుపుతారు? అందుకని రాజ్యాంగం చెప్పింది ఫెడరలిజం అవసరం అని చెప్పేది, దానికి కూడా ప్రమాదం ఉంది. వీటన్నిటిని సాధించుకోవడానికి రేపు 26వ తేదీ మనం జెండా ఎగరేస్తున్నాం. ఆ జెండా ఎగరేసినప్పుడు ఎందుకు ఎగరేస్తాం? ఆ జెండా మనకు కొన్ని ఇచ్చింది, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి ఉద్దేశం. అయితే ఇవే సరిపోవు. ఈ దేశంలో కార్మికులకి కనీస వేతనం కాదు, న్యాయమైన వేతనం కావాలని చెప్పి సిపిఎం అడుగుతుంది. ఈ దేశంలో ఏ పార్టీ అయినా కార్మికుడికి న్యాయమైన వేతనం కావాలని చెప్పేసి అడిగిందా? బీజేపీ అడిగిందా? కాంగ్రెస్ అడిగిందా? బీఆర్ఎస్ అడిగిందా? ఎవరు అడిగారు? ఎవరు అడగడంలా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు అడుగుతున్నారు. కనీస వేతనం, ఈరోజు న్యాయమైన వేతనం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ని అడగమనండి. ఒకవేళ అడుగుంటే రేవంత్ రెడ్డిని అమలు జరపమనండి. ఇప్పుడే అధ్యక్షుల వారు వేరే చెప్పారు, 15 ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన జీతం ఇప్పుడు జీవో ఇచ్చాడు. ఈ రోజు గత 20 సంవత్సరాల నుంచి కార్మికుల వేతనం పెరగడంలో ధరలు పెరిగిపోతున్నాయి. కిందాకే చెప్పాను, పెట్టుబడిదారులు, యజమానుల యొక్క లాభాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాళ్ళు మేడల మీద మేడలు కట్టించేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు జగన్, పాత ముఖ్యమంత్రి జగన్ ఎన్ని ఇళ్లు కట్టించాడంటే అక్కడ రుషికొండలో ఎంత 400 కోట్ల రూపాయలు ఇళ్ళట. 400 కోట్ల రూపాయలు ఇల్లు. మీకు అంబానీ గారు ఇల్లు కట్టుకున్నాడు. అంబానీ గారు బొంబాయిలో ఇల్లు కట్టుకున్నారు, 80 అంతస్తులు ఇల్లు. ఎన్ని కోట్లు? 5,000 కోట్లు. మన కొడుకు పెళ్లి చేశాడు, ఎంత డబ్బు? 4,000 కోట్లు. మీరు ఎప్పుడన్నా పెళ్లి చేశారా? 4 లక్షలు ఖర్చు పెట్టారా? 5 లక్షలు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టుంటారు అప్పులు చేసి. ఆ తర్వాత దివాళా తీసేసి ఉంటారు. అట్లాంటి పరిస్థితి. వాళ్ళకి ఆ సొమ్మంతా ఎక్కడ వచ్చిందండి? మనకు న్యాయమైన వేతనం ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. వాళ్ళ చేతులు రావు. దోపిడీ చేసుకుని కోట్లు గడిచేసి ఈ రకంగా జల్సాలు చేయడానికి విదేశాల్లోనూ రకరకాల పద్ధతులు, సొంత విమానాలు, సొంత యాక్ట్లు అంటే ఆటలు కాదు, పెద్ద ఓడ, సముద్రంలో ఓడ. ఆ ఓడలో పోయి సముద్రంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. మనకు నేల మీద విశ్రాంతి తీసుకోవడానికి మనకు కుదరడం. వాళ్ళు ఎక్కడెక్కడో అట్లాంటిక్ సముద్రానికి అక్కడికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోరు. ఫ్యాక్టరీ నుంచి పైపులో నీళ్లు వచ్చినట్టు వస్తుంటాయి. మన శ్రమ డబ్బులు వాళ్ళకి చేపలోకి పోతా ఉంటాయి. వాళ్ళకేం బాధ? అటువంటి పద్ధతిలో ఉంది. కానీ ఒక కనీస వేతనం, న్యాయమైన వేతనం ఇవ్వడానికి పడుతుంది. అందుకని సిపిఎం అడుగుతుంది, న్యాయమైన వేతనం హక్కుగా కావాలి. ఎవడబ్బ సొమ్మ కాదు, మాకు హక్కు కావాలి. నువ్వు ఇవ్వకపోతే మేము కోర్టు వెళ్ళి సాధించుకునేదానికి మాకు హక్కు కావాలని చెప్పి అడుగుతున్నాం. రాజ్యాంగంలో చేర్చాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే కష్టపడి పనిచేస్తున్నారు, వ్యవసాయంలో కూలీలు పనిచేస్తున్నారు, మీరందరూ పనిచేస్తున్నారు. 60 సంవత్సరాల తర్వాత మనం బతికేమిటి? రిటైర్ అయిపోతే
మనకి పెన్షన్ అవసరం లేదా? నీవేమో కోట్లు గడిచేసి నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, 200 సంవత్సరాలు బతకాలి, ఏ గోళీ వేసుకోవాలి, ఏ మందు వేసుకోవాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు. కోటీశ్వరులకి వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా పోతారు ఎక్కువ కాలం బతకడానికి, అన్ని రకాల గోళీలు వేస్తారు. మన 20 సంవత్సరాల తర్వాత మనం బతికేదానికి మార్గమే లేదు. అందుకని ఖచ్చితంగా చట్ట ప్రకారం రాజ్యాంగంలో చేర్చి మరి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి కార్మికుడికి, ప్రతి రైతుకి, ప్రతి కూలీకి పింఛన్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ రకం కోరుతా ఉంది. ఈ దేశంలో ఇళ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీలో కూడా కార్మికులు అద్దెళ్లలో ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ దేశంలో ఇల్లు కూడా హక్కుగా కావాలి. ఇల్లు అనేది హక్కు. నాకు ఇల్లు ఇవ్వకపోతే నాకు రెంట్ కట్టి నాకు ఇల్లు ఇవ్వు, అంతే తప్ప ఇల్లు లేనివాడు అనేది ఈ దేశంలో ఉండకూడదని చెప్పేసి సిపిఎం చెప్తుంది. దానికి ఇంటి హక్కు కావాలి రాజ్యాంగంలో అని చెప్తుంది. ఏ పార్టీ అయినా చెప్తుంది ఏమని అడగమనండి, లేదు. అంతేకాదు విద్యా హక్కు కావాలని చెప్పంటుంది. ఈరోజు మీ పిల్లల్ని కాన్వెంట్లో పంపుతున్నారు, ఎంతంత ఫీజులు వసూలు చేస్తున్నారండి. మీరు సంపాదించే జీతంలో సగం వైద్యానికి విద్యకి పోతుంది. ఈరోజు ప్రభుత్వమే అన్ని కాలేజీలు, అన్ని పాఠశాలలు అన్ని నడిపి ఉచితంగా మనందరికీ విద్య నేర్పితే దానికి బడ్జెట్ 6%, 7% కేటాయిస్తే సరిపోద్ది. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసి దివాళా దించేసి ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళకి మనం డబ్బు కట్టిపోవాల్సిన పరిస్థితి సృష్టిస్తుంది. అందుకని విద్య 1వ తరగతి నుంచి యూనివర్సిటీ దాకా ఉచితంగా ఉండాలి, ప్రభుత్వ డబ్బుతోటి పెట్టాలి, అది హక్కుగా ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నాం. అలాగే ఆరోగ్యం, చిన్న చేతికి ఆరోగ్యం వచ్చి మనం ప్రైవేట్ వాటికి పోతున్నాం, డబ్బులంతా అక్కడ ఖర్చు అయిపోతున్నాయి. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే మనం సంపాదించే సంపాదనలో 30% ఆరోగ్యానికి పోతా ఉంది. ముసలాల తర్వాత ఆరోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు, చచ్చిపోవడం మార్గమైంది. అందుకని మనకి వైద్యం కూడా హక్కుగా ఉండాలి. మనం ఆసుపత్రికి పోతే వైద్యం చెయ్యాలి. నీకు డబ్బులు ముందు అడగకూడదు, ముందు వైద్యం చేయాలి. ముందు వైద్యం చేసిన తర్వాత డబ్బులుంటే డబ్బులు ఉన్న దగ్గర డబ్బులు తీసుకో, డబ్బులు లేని వాడికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఆ రకమైన పద్ధతిలో వైద్యం అనేది కూడా మనకు హక్కుగా ఉండాలి. ఆ రకంగా ఉంటేనే మనం కష్టజీవులని ఈ దేశం కోసం సేవ చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నాం. ఈరోజు మేడలు వచ్చినాయి అంటే, మిద్దెలు వచ్చినాయి అంటే, రోడ్లు వచ్చినాయి అంటే, విమానాలు వచ్చినాయి అంటే ఇవన్నీ ఎవరి వలన వచ్చినాయి? ఈ శ్రామికుల వలన కాదా? మరి అటువంటి అప్పుడు వారికి ఈ హక్కులు ఇవ్వక్కర్లేదని చెప్పేసి అడుగుతున్నాను. అందుకనే ఈ హక్కుల కోసం పోరాడేది సిపిఎం. మేము సవాల్ చేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే తెలుగుదేశం, లేకపోతే బీఆర్ఎస్, వీళ్ళు ఎవడైనా, జనసేన, వీళ్ళు ఎవడైనా, వైఎస్ఆర్పీ ఎవడైనా ఈ హక్కుల కోసం మేము ఉన్నామని చెప్పేసి చెప్పే దమ్ము గానీ ధైర్యం గానీ వాళ్ళకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అది సిపిఎం చెప్పింది. అందుకని వాళ్ళకి మనకి ప్రత్యేకత ఉన్నది. అందుకని నిన్న ఈ హక్కుల్ని మనం కలిపి సోషలిజం అంటున్నాం. ఈ సోషలిజం కోసం కమ్యూనిస్టులుగా, సిపిఎంగా పోట్లాడుతున్నాం. ఈ ప్రత్యామ్నాయ విధానాల కోసం మనం పోట్లాడుతున్నాం. అందుకని ఈ ప్రత్యామ్నాయ విధానాల కోసం మనం ముందుకు పోయేదానికి మన పార్టీ బలపడాలి, కార్మిక సంఘాలు బలపడాలి, రైతు సంఘాలు బలపడాలి, కూలి సంఘాలు బలపడాలి. ఆ రకంగా మనం ముందుకి పోతాం. అటువంటి పద్ధతిలో పార్టీని, ఉద్యమాన్ని బలపరుచుకునేదానికి ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సభల్లో చర్చలు జరుగుతాయి, తీర్మానాలు చేస్తారు. వాటన్నిటిని మనం అమలు జరపడానికి సిద్ధంగా ఉండాలి. ఆ రకంగా మనం ఎర్ర జెండా ఉద్యమాన్ని మనం ఈ ప్రాంతంలో మళ్ళీ పునరుత్తేజం చేసి బలమైన ఉద్యమంగా ముందుకు తీసుకుటానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జమిలి జపం రాష్ట్రాలకు శాపం అనే ఒక పుస్తకం వేసింది. ఎందుకంటే ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక జపం మొదలెట్టింది. ఒక దేశం ఒక ఎన్నిక అంటే ఈ దేశానికి ఒక ఎన్నిక అంటారు. బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒక పన్ను, ఒక దేశం ఒక లైసెన్సు, ఒక దేశం ఒక యూనిఫాము, ఒక దేశం ఒక భోజనం, మనం అందరం ఒకే రకమైన భోజనం చేయాలట, రకరకాల భోజనాలు కుదరదట. ఈ రకంగా చెప్తాం. ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక. ఒక దేశం ఒక ఎన్నిక వస్తే మొదటి పోయేది ఎవరో తెలుసా? బీఆర్ఎస్ వాళ్ళు పోతారు, ఆ తర్వాత తెలుగుదేశం పోద్ది, ఆ తర్వాత వైఎస్ఆర్పీ పోద్ది, ఆ తర్వాత కాంగ్రెస్ పోద్ది. మిగిలేదు ఎవరు? బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు కూడా మిగులుతానే లేదు, మోడీ గారు మిగులుతారు. మోడీ గారు పోతే ఇంకో మోడీ లాంటి వాడు వస్తాడు. ఇది వస్తే అటువంటి స్థితిని తెచ్చుకుందామా, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా అని చెప్పేసి మన యొక్క ఆలోచన. ప్రజాస్వామ్యం కాపాడాలంటే దీని గురించి కూడా వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఈ పుస్తకం చెప్పేది. ఈ పుస్తకం కొని మీరు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఆ రకంగా మనం ఈ ఉద్యమాన్ని, వామపక్ష ఉద్యమాన్ని, మన హక్కులను సాధించుకునే దానికి
సిపిఎంని బలపరుచుకొని ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. రెడ్ సెల్యూట్.